శ్రీనివాస్ మంగాపురం అనే మూవీ అనేది ఘట్టమనేని మహేష్ బాబు గారి చేతుల గుండా ఈ యొక్క టీజర్ అనేది ఒక 6 గంటల క్రితం అనేది వదలడం అనేది జరిగిందనమాట. అంటే 6 గంటలకు వదిలారండి. సో ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క టీజర్ అనేది ఎలా ఉంది, ఏంటి, ఎలా బ్రేక్ డౌన్ అనేది ఎలా అవుతుంది, సో ఆ యొక్క గ్రాఫిక్స్ అనేది బాగుందా, స్టోరీ అనేది ఎలా ఉండబోతుంది, దీని ఫ్లాట్ ఏంటి, ఓకేనా. సో మహేష్ బాబు గారు ఈ యొక్క టీజర్ గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడాడు అని చెప్పి క్లారిటీగా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అది కాకుండా మోహన్ బాబు గారు కూడా ఉన్నారండి. సో తన క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తా. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఫస్ట్ పాయింట్ అండి, టీజర్ అనేది చాలా బాగుంది. మన ఎవరైతే ఉన్నారో సో జయకృష్ణ, ఘట్టమనేని జయకృష్ణ అని చెప్పి పోస్టర్లో మెన్షన్ చేశారనమాట. ఓకే, కాదనట్లేదు. ఘట్టమనేని కాదు బ్రో, వాళ్ళ ఇంటి పేరు గల్లా, ఓకేనా. సో గల్లా చూసుకున్నట్లయితే ఘట్టమనేని అని చెప్పి జయకృష్ణ అని చెప్పి ఎందుకు వాడారంటే, ఘట్టమనేని అని అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్. ఘట్టమనేని అంటే మన మహేష్ బాబు గారు, కృష్ణ గారి ఫ్యామిలీయే గుర్తొస్తుంది అనమాట. ఆ ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తున్నాడు అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ సుధీర్ బాబు గారు వచ్చారు, సో సరిగా క్లిక్ అవ్వలేదనమాట, అది అందరికి తెలిసిందే. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క గల్లా జయకృష్ణ గారు క్లిక్ అవుతాడా లేదా అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇంకో మెయిన్ పాయింట్ అండి, ఈ టీజర్ చూసిన తర్వాత నాకు కొన్ని సన్నివేశాలు అనేవి చాలా డౌట్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ యొక్క స్టోరీ ఫ్లాట్ ఏంటంటే ఒక ప్రేమ కథా చిత్రం, మళ్ళీ వచ్చి ప్రేమ కథా చిత్రం అంటే ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. ఆ యొక్క ఊరిలో మన ఓడు ఎవరైతే ఉంటాడో మన జయకృష్ణ హీరో, సో ఆ యొక్క లవ్ స్టోరీకి బదులుగా ఏమవుతాడు ఏంటి, ఆ యొక్క హీరోయిన్ కూతురు ఎవరైతే ఉంటారో నాకు తెలిసి మోహన్ బాబు గారి కూతురు అనుకుంటా. మరి లాస్ట్కి ఏమవుతుంది ఏంటి అని చెప్పి తెలుస్తుంది. అదే కాకుండా ఆ యొక్క టీజర్లో మన జయకృష్ణ హీరో గారిని బాగా కొట్టి ఒక దగ్గర కూర్చోబెట్టేసి ఉంటారండి. బ్లడ్ అంతా కారిపోయి ఉంటుంది అనమాట ఫేస్ మీద. సో ఆ విజువల్ అనేటివి మీరు చూసినట్లయితే తెలుస్తుంది, ఓకేనా. సో అక్కడ ఏమవుతుంది ఏంటి అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అజయ్ గారు కూడా ఉన్నారనమాట. మరి అజయ్ గారి పాత్ర ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి కూడా తెలుస్తుంది అనమాట. సో మోహన్ బాబు గారు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తాడో ఒక బ్యారల్ షాట్ గన్ అనేది పట్టుకొని ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా నాకు పాతకాలపు మోహన్ బాబు గారు గుర్తొచ్చారండి. ఒక రౌడీ మూవీ తీశారనమాట. విష్ణు మళ్ళీ వచ్చి మోహన్ బాబు గారు ఉంటారు. సో సేమ్ అదే రేంజ్లో మన మోహన్ బాబు గారు కనిపించాడు. అంటే ఆ రేంజ్లో ఈ యొక్క మూవీ అనేది ఉండబోతుందని నేను డిక్లేర్ చేయట్లేదు, కానీ ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది కదా తెలుసుకోవాలని. సో అదనమాట, ఒక డ్రామా ఉంటుంది, మెయిన్ డ్రామా ఉంటుంది, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఒక క్రైమ్, ఒక థ్రిల్లింగ్, సో ఒక సస్పెన్స్ అనేది ఉంటుంది కంపల్సరీ అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో అజయ్ భూపతి గారు డైరెక్షన్ చేస్తున్నారనమాట. సో ఈయన పూర్వకాలంలో RX 100 మళ్ళీ వచ్చి మహాసముద్రం, మళ్ళీ వచ్చి మెయిన్ పాయింట్ మంగళవారం సినిమా అని చెప్పి తీశాడనమాట. ఈ యొక్క మూవీస్ ఎంత భారీ హిట్ అయ్యాయో మీకు ఆల్రెడీ తెలిసిందే, నేను చెప్పాల్సినంత అవసరం లేదు. అదే డైరెక్షన్లో ఈ యొక్క మూవీ అనేది వస్తుంది. సో RX 100లో ఒక సాంగ్ అనేది హైలైట్ అయింది. సేమ్ అదే విధంగా ఈ యొక్క మూవీలో కూడా ఒక సాంగ్ అనేది హైలైట్ అవుతుంది, సెన్సేషనల్ అని సృష్టిస్తుంది, సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇది చాలా చిన్న సినిమా అని చెప్పి చాలా రకాలుగా చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. చెప్పలేం బ్రో, హీరో గారికి ఫస్ట్ సినిమా అనమాట. ఆల్రెడీ మన మహేష్ బాబు గారు యొక్క టీజర్ని లాంచ్ చేసేటప్పుడు మన మహేష్ బాబు గారు ఏం మాట్లాడారో తెలుసా. సో ఈ యొక్క గల్లా అజయ్ కృష్ణ అంటే ఘట్టమనేని అజయ్ కృష్ణ గారు, సో జయకృష్ణ గారు తొలిగా మన టాలీవుడ్లో హీరోగా అడుగు అనేది పెడుతున్నాడు. సో ఈ సక్సెస్ అనేది జీవితకాలం ఇదే విధంగా ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి విజయాలు చాలా రావాలి అని చెప్పి మన మహేష్ బాబు గారు ట్వీట్ అనేది పెట్టి టీజర్ లాంచ్ చేశాడు అనమాట. ట్విట్టర్లోనే లాంచ్ అనేది చేసేసాడు. సో అదనమాట, ఈ యొక్క జయకృష్ణ, ఘట్టమనేని జయకృష్ణ ఎవరి తరపున నుంచి వచ్చాడు, ఏ బంధువు తరపున నుంచి వచ్చాడంటే మన మహేష్ బాబు గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ నుంచి వచ్చాడండి మన జయకృష్ణ గారు. సో ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ హీరో లాగా, హాలీవుడ్ హీరో లాగా ఉన్నాడు అనమాట. సేమ్ అదే మేనరిజంలో కనిపిస్తున్నాడు. మహేష్ బాబు గారు లాగే ఉన్నాడు అనమాట. మహేష్ బాబు గారు కొడుకు ఎవరైతే ఉన్నారో గౌతమ్ నంద, ఓకేనా. సో సేమ్ అదే పోలికలతో ఉన్నాడు అనమాట. మరి ఈ యొక్క మూవీ అనేది క్లిక్ అవుతుందా లేదా అని చెప్పి చూడాలి. మోహన్ బాబు గారు కోసమైనా సరే మూవీ చూడాల్సిందే. ఎందుకంటే మెయిన్ పాయింట్ మోహన్ బాబు గారు ఉన్నారు. ఫస్ట్ టీజర్లోనే ఒక 1 minute టీజర్లో ఏదో ఒక ప్రేమ కథ అనేది నడుస్తుంది అనమాట. సో ఆ యొక్క 1 minute అయిపోగానే అజయ్ గారు కనిపిస్తారనమాట. కొంచెం వైలెన్స్ అనేది కనిపిస్తుంది. సో అజయ్ గారు కనిపించిన తర్వాత లాస్ట్లో ట్విస్ట్
మోహన్ బాబు గారు ఒక షార్ట్ గన్ను పట్టుకొని తెల్ల జుట్టుతో వైట్ షర్టు ఫ్యాక్షనిస్ట్ గా ఉన్నాడనమాట మోహన్ బాబు గారు. నిజంగానే అసలు ఎవరి కోసం వస్తాడో ఏంటో ఆ టైంలో మన హీరోని కూర్చోబెట్టేసి ఉంటారనమాట, అంటే కొట్టి కూర్చోబెట్టేసి ఉంటారనమాట. మన హీరో కోసమే వచ్చాడు, మన హీరోని చంపేదానికి వచ్చాడు అని చెప్పి తెలుస్తుంది. మరి మూవీలో ఏ విధంగా చూపిస్తారు ఏంటి అని చెప్పి తెలుస్తుంది. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే ఫైట్స్ అనేటివి చాలా యూనిక్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, మాస్ గా ఉన్నాయి అనమాట, మాస్ లెవెల్ ఉన్నాయి అనమాట. సో అది కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హైలైట్ గా ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి అనమాట, లవ్ సాంగ్స్ అనేటివి ఉంటాయి. మళ్ళీ అది కాకుండా వచ్చి ఒక ఫ్యాక్షనిస్ట్ సాంగ్ కూడా ఉందన్నమాట, అది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎడిటింగ్, ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీ, మొత్తంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్గా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా మూవీ అనేది హిట్ అయ్యే అవకాశం ఉందండి. మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుంది ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఆ యొక్క మూవీని చూసిన తర్వాత ప్రతి డీటెయిల్ని క్యాప్చర్ చేసుకొని మీకు ఒక వీడియో పరంగా అందిస్తాను. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా.